పెబ్బేర్ల బీసీ కాలనీకి వచ్చినాం. అక్కడ అన్ని సమస్యలు 6 గ్యారెంటీల చుట్టే తిరుగుతున్నాయి. ఎవరికి సిలిండర్లు వస్తలేవు, ఎవరికి కూడా ఫ్రీ కరెంట్ వస్తలేదు, ఎవరికి కూడా ఏవైతే 6 గ్యారెంటీలో చెప్పిన 2500 వస్తలేవు, తులం బంగారం వస్తలేదు. ఇట్లా ప్రతి ఒక్కరు కూడా ఆ కాలనీ విషయాలు చెప్తూ వచ్చిండ్రు. ఇక ఇన్ఫ్రాస్ట్రక్చర్ రోడ్ల విషయం అయితే మళ్ళీ వేద్దామా రిపేర్ చేద్దామా అన్న విషయం కనీసం పట్టించుకుంటలేరు. కాబట్టి అధికారులు, మున్సిపల్ అధికారులు కొంత శ్రద్ధ పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. పెబ్బేర్లో రోడ్ వైండింగ్ అవుతుంది, రోడ్ వైండింగ్లో ఇండ్లు పోతున్నాయి. పెబ్బేర్ మున్సిపాలిటీలో కొంత కాస్ట్లీ ల్యాండ్స్ ఉన్నాయి. ఆ ల్యాండ్ పోతే ఊరవతల ఎక్కడ 4-5 కిలోమీటర్ల దూరం మీకు చిన్న ప్లాట్ ఇస్తామని చెప్తున్నారు. వాల్యూ ఎంత ఉందో అంత దయచేసి ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాను. అందులో మళ్ళీ 2 సైడ్లు రోడ్ వైండింగ్లో 50-60 ఇళ్ళు పోయినాయి. కానీ ఒక్క సైడు కొట్టేసి మొత్తం రోడ్ వేసి ఇంతవరకు ₹1 కాంపన్సేషన్ ఇవ్వలేదు. మరి పెబ్బేరు ప్రజలు మంచిగా ఉండి అభివృద్ధికి సహకరించారు. దాన్ని అడ్వాంటేజ్ తీసుకోవద్దు. ప్రభుత్వాలు తక్షణమే వాళ్ళకి మంచి వాల్యూతో డబ్బులు ఇవ్వాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. ఆ తర్వాత పెబ్బేరు సంత, పెబ్బేరు కానీ అంతకుముందు మేము పాలమూరు సంతలు అనుకునేది, చాలా ఫేమస్, చాలా పాపులర్. 5-6 రాష్ట్రాల ప్రజలు అక్కడికి వస్తారు. ఈ పెబ్బేరు సంతలో మరి వేణుగోపాల స్వామి వారి గుడి మాన్యాలు మొత్తం ఆ సంత అంతా కూడా 32 ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ 32 ఎకరాలు కూడా మన పాత మంత్రి గారు నిరంజన్ రెడ్డి గారి మనుషులు మొత్తానికి మొత్తం కబ్జా పెట్టుకొని ఆ సంత భూమి అంతా కూడా అమ్ముకోవాలని చూస్తున్నారని అక్కడ స్థానికులు చెప్పడం జరిగింది. మరి అది ఎంతవరకు వాస్తవం అనేటటువంటిది మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఆలోచన చేస్తుందా, ప్రజలు ఆలోచన చేసుకుంటారో చూడాలి. ఇంతకు ముందు కూడా ఆ గుడి మాన్యం మీద వచ్చే సంతలో వచ్చే 2 నుంచి 3 కోట్ల రూపాయలు వస్తుందట ఎవ్రీ ఇయర్. ఆ 2-3 కోట్ల రూపాయలు కూడా స్వామివారికి ఏం పోదు, వేణుగోపాల స్వామి వారికి ఏం పోదు, అది టౌన్ మున్సిపాలిటీ వాడుకుంటారు. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మొత్తం 32 ఎకర్స్ ప్రైవేట్ ల్యాండ్ అని చెప్తున్నారు. చెప్తే మొత్తం పెబ్బేరులో ఉండే ఆర్థిక వ్యవస్థ అంతా దెబ్బతింటది. ఆ సంత మీద ఆధారపడి అనేక మంది ఉంటారు, చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉంటారు. కాబట్టి మొత్తం పెబ్బేరు ఎకనామీ అంతా కూడా డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి ఆ 32 ఎకర్స్ కి సంబంధించి కనీసం దేవుడి గుళ్ళన్నా సిగ్గుపడి వదిలేయాలని చెప్పి నేను దాని వెనుక ఉన్నటువంటి పెద్ద మనుషులందరినీ కూడా హెచ్చరిస్తా ఉన్నాను. ఎందుకంటే ప్రజలైతే ఊరుకునే పరిస్థితి లేరు. అఖిలపక్షం పెట్టుకొని పోరాటాలు చేసిండ్రు, దాన్ని ఆపిండ్రు, సైట్ మీదకి పోతే అక్కడ గొడవ చేసి కూడా ఆపడం జరిగింది. కాబట్టి ఇది డెఫినెట్ గా ప్రజల నుంచి వస్తున్న విషయాన్ని హెచ్చరికగా భావించి ఆ కబ్జా కోర్లను సపోర్ట్ చేయడం పెద్ద పెద్ద నాయకులు బంద్ చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అట్లనే డంపింగ్ యార్డ్ పెబ్బేరులో తీసుకుపోయి మోడల్ స్కూల్ పక్కన పెట్టి, పక్కనే స్కూల్, పిల్లలకు ఇబ్బందిగా ఉంది, దాన్ని దయచేసి తొలగించాలని కోరుతున్నాం. పెండింగ్ బ్రిడ్జెస్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ ఉంది యాక్చువల్లీ. పెబ్బేరు నుంచి రంగస్వామి శ్రీరంగస్వామి టెంపుల్, శ్రీరంగస్వామి టెంపుల్ పోయే తొవ్వంతా కూడా దాదాపు 11 బ్రిడ్జిలు ఉన్నాయి. అన్ని బ్రిడ్జిలు ఫౌండేషన్ వేసి పెట్టేసిండ్రు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని కొనసాగిస్తలేదు. గవర్నమెంట్ అంటే ఏదైనా కంటిన్యూస్ ఉండాలి, ప్రజలకు ఇబ్బంది కావద్దు, దయచేసి దాన్ని కొనసాగించాలని చెప్పి నేను గవర్నమెంట్ ని కోరుతా ఉన్నాను. అదేవిధంగా మరి వనపర్తిలో కూడా సేమ్ స్టోరీ చెప్తున్నారు, కబ్జా స్టోరీ మార్కెట్ కి సంబంధించి. మరి కబ్జాలు ఏందో ఈ గోల్ ఏందో నాకు అర్థమైతలేదు. అది దీని గురించి ఎంక్వైరీ చేస్తా ఉంటే మీ జర్నలిస్టులకు ఇచ్చిన ఇండ్లు కూడా మళ్ళీ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా తీసేసుకుందని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. జర్నలిస్టులకు ఓన్లీ 2 దగ్గరలో నాకు తెలిసి ఇచ్చినాం. మా నిజామాబాద్ లో ఒకసారి 5 ఎకరాలు ఇచ్చినాం మేము, ఇస్తే దాన్ని కూడా ఇప్పుడు గవర్నమెంట్ రాగానే రద్దు చేసేసింది. ఇక్కడ ఒక 84-90 మందికి ఇస్తే ఇక్కడ కూడా గవర్నమెంట్ రద్దు చేసిందట. కాంగ్రెస్ గవర్నమెంట్ గుర్తు పెట్టుకోవాలి, జర్నలిస్టులతో పెట్టుకున్న వాళ్ళు ఎవరు బాగుపడలేదు చరిత్రలో. దయచేసి వాళ్ళకి ఇయ్యక అక్కడనో ఇక్కడనో ఇచ్చినటువంటివి వాళ్ళకి యాస్టీస్ గా ఉండేటట్టు చూడండి. సరే ఇంకెవరికైనా రాలేదు అంటే ఇంకా కొన్ని యాడ్ చేసి ఇవ్వండి, కానీ ఇచ్చిన వాళ్ళకి గుంజుకోవడం అయితే చాలా దారుణం అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. మరిగా ముఖ్యంగా తెలంగాణ తెచ్చుకున్నదే నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి కాన్సెప్ట్ తో. సో పాలమూరు రంగారెడ్డి కంప్లీట్ అయితే మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు బెనిఫిట్ అవుతుంది అనుకున్నాం. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు ఒక మాట చెప్తా ఉంటాడు, నేను ఇదే జిల్లాలో పుట్టినా, ఇదే జిల్లాలో పెరిగినా, నేను పాలమూరు పులిబిడ్డనని చెప్తా ఉంటాడు. మరి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకి అప్పుడు 33,000 కోట్లతో ప్రారంభమైన ప్రాజెక్టు ఇప్పుడు 52,000 కోట్లకు చేరుకున్నది ఎస్టిమేట్. కేసీఆర్ గారు ఉన్నప్పుడే 20,000 కోట్ల వరకు ఖర్చు పెట్టేయడం జరిగింది. ఇంకా కొంత అదనంగా ఫండ్స్ పెట్టుకుంటే కనీసం సగం కన్నా నీళ్ళు వస్తాయి. అంటే యాక్చువల్ గా 9 లక్షల ఎకరాలకు నీళ్లు రావాలి. రేవంత్ రెడ్డి గారు ఇంకా కొంచెం అదనంగా ఒక 10,000 కోట్లు ఖర్చు పెడితే సగం అట్లీస్ట్ 4.5 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే ఆస్కారం ఉన్నది. అంటే ఒకటే ఒక పెండింగ్ పాయింట్ ఏంటంటే నార్లాపూర్ రిజర్వాయర్ టు ఏదుల రిజర్వాయర్ ఒక 3.5 కిలోమీటర్ల స్ట్రెచ్ ఫినిష్ చేస్తే ఆల్రెడీ ఒక
ఒకసారి వెటరన్ చేసి ఉన్నారు, శ్రీశైలం నుంచి ఒక టీఎంసీ ఎత్తిపోసారు కాబట్టి అట్లీస్ట్ ఒక సగం 4.5 లక్షల ఎకరాలకు మాత్రం నీళ్ళు వస్తాయి. దాని మీద దృష్టి పెట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను. నేను ఏదుల రిజర్వాయర్ కి ప్రెస్ మీట్ తర్వాత వెళ్ళడం జరుగుతుంది. అక్కడ ఊర్లు అన్ని కూడా R&R ప్యాకేజ్ అంతా కూడా ఇచ్చున్నాం, అయినా కూడా కంప్లీట్ కాలేదు. మరి అంతకుముందు నిరంజన్ రెడ్డి గారు ఏదుల రిజర్వాయర్ పూర్తి చేసి 1,00,000 ఎకరాలకు నీళ్ళు ఇస్తా అని చెప్పిండ్రు, వారు కూడా పూర్తి చేయించలేకపోయినరు. మరి ఒక్క అదనపు ఎకరానికి కూడా నీళ్ళు ఇవ్వకుండా, ఒక్క ప్రాజెక్టుకు నీళ్ళు ఇవ్వకుండా నిరంజన్ రెడ్డి గారు ఆయనకైనా పేరు నీళ్ళ నిరంజన్ రెడ్డి అని పెట్టుకున్నారట. మరి అది ఎందుకు పెట్టుకున్నారు నాకైతే ఇంతవరకు అర్థం కాలేదు. కనీసం ఒక్క ఎకరానికైనా నీళ్ళు ఇవ్వాలి కదా. పాత ఈ చెరువులు కుంటలు ఇదివరకు ఉన్నాయే, వాటి కనెక్టివిటీ చేసేసుకొని నేనే నీళ్ళు ఇచ్చేసిన అని చెప్పి పేరు పెట్టుకున్నారు. అది కరెక్ట్ కాదని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. మరిగా ముఖ్యమంత్రి గారు ప్రధానంగా ఇవాళ ఒక మాట చెప్తుంటాడు పదే పదే, ఇక్కడ ఆ మాట చెప్పాలి. ఏమంటాడు ఆయన? నేను అచ్చంపేటలో పుట్టినా, వనపర్తిలో చదివినా, కొడంగల్లో గెలిచిన, అంటే నాకు మొత్తం మహబూబ్ నగర్ జిల్లాతో సంబంధం ఉందని చెప్తా ఉంటాం. మరి అలా వనపర్తిలో మీరు చదువుకుంటే, మేము ఇప్పుడే కాలేజ్కి పోయి వస్తున్నాం, పాలిటెక్నిక్ కాలేజ్కి, రాజావారి కోట అది ఆయన అప్పుడు డొనేషన్ చేసినటువంటిది. మరి ఎందుకోసము దాన్ని మీరు పట్టించుకుంటలేరు? బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇదివరకు 23 కోట్లతోని జీవో ఇస్తే కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే క్యాన్సిల్ చేసేసి, ఎందుకు అవసరం ఏముంది? మీకు 23 కాకపోతే 100 కోట్లు ఇవ్వండి. అల్టిమేట్ గా పాలిటెక్నిక్ కాలేజ్ ని దయచేసి కాపాడండి. ఎందుకంటే 850 మంది పిల్లలు ఉన్నారు, అందులో ఆడపిల్లలకు హాస్టల్ లేదు, మగ పిల్లలకు హాస్టల్ లేదు, ఘోరమైన పరిస్థితి ఉంది.